హాయ్, ఈ మీ జీవీరావు, ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్. ఈరోజు మరొక కొత్త ప్రాంతానికి మనం బయలుదేరుతున్నాము. మరి ఇంకెందుకు పదండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం మరో కొత్త ప్రాంతానికి వెళ్తున్నామండి. రాజాం నుండి చీపురిపల్లి అనే ఏరియాకి మనం బయలుదేరామండి. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్నటువంటి వ్యూవర్స్ కోసం మరొకసారి నేను వివరణ ఇస్తున్నాను. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు మీరు చూడండి. ఎందుకంటే అఖండ భారతదేశ యాత్రలో భాగంగా మరి విశాఖపట్నం సిటీ అంతా తీసాము, శ్రీకాకుళం సిటీ అంతా తీసాము, అదేవిధంగా చిలకపాలెం నుండి రాజ్యం వరకు చూసాము. ఇప్పుడైతే రాజ్యం నుండి చీపురిపల్లి వెళ్తున్నామండి. సో కాబట్టి ఈ చీపురిపల్లి అనే ఏరియాకి వెళ్ళే ముందు ఏ విధంగా ఉన్న ఈ ప్రదేశాలు అనేది ఇంచు చూపెడుతున్నానండి. సో ఈ ప్రయాణంలో మీరు అందరూ నాకు సహకారంగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. సో దయించి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి, అదేవిధంగా మీరు కామెంట్ కూడా చెయ్యండి. ఇదేంటంటే అఖండ భారతదేశ యాత్ర అంటే రోడ్డు ద్వారా అన్ని అంటే పట్టణాలని, పల్లెటూళ్ళని, సిటీలని మొత్తం అన్నీ కూడా నేను ఇంచు చూపెడతానండి. అంతేగాని మన మధ్యలో కొంత విడిచిపెట్టి వెళ్ళటం అలాగ ఉండదండి. చూస్తున్నారు కదా, ఈరోజు మీరు చూస్తున్న ప్లేస్లో రాజాం నుండి బయలుదేరి చీపురిపల్లి వెళ్తున్నామండి. సో చీపురిపల్లి వెళ్ళే వరకు కూడా ఎక్కడా కూడా నేను వీడియో కట్ చేయనండి. వెళ్ళే వరకు ఏ విధంగా ఉందో చూపెడతాం. దానివల్ల ఏంటంటే మీరు కొత్త ప్రదేశాలని మీరు ప్రతిరోజు చూస్తుంటారు. మీరు చివరి వరకు ఎందుకు చూడమన్నానంటే, ప్రతి క్షణం ఒక కొత్త ప్లేస్ని చూస్తారు. మీరు ఎవరో ఎప్పుడూ చూపెట్టలేనటువంటి ప్రదేశం చూపెడతారు. మై డియర్ ఫ్రెండ్స్, పాత వాళ్ళకి తెలుసు రోజు నేను మాట్లాడుతున్నాను, కొత్త వాళ్ళ కోసం మరొకసారి మాట్లాడుతున్నాను. నేను మన భారతదేశ పటాన్ని చూస్తున్నామండి. సో ఆ పటంలో అనేక ఏరియాలు మనకు కనపడుతున్నాయి. కానీ ఆ ఏరియాల దగ్గరికి కారు ద్వారా నేను మిమ్మల్ని తీసుకెళ్తూ మరి అఖండ భారతదేశ యాత్రని నేను మీకు చూపెడుతూ మరి ఈ హిస్టారికల్గా ఒక వీడియో ద్వారా బంధించి మన భారతదేశ పటంలో ఉన్న ఏరియాలను మీకు చూపెట్టడం జరుగుతుంది. ఇది తరతరాలకి మన పిల్లలకి ఎంతో హిస్టరీగా మిగిలిపోద్దండి. ఎందుకంటే ఇది ఒకప్పుడు ఇటువంటి హిస్టరీలన్నీ కూడా మరి రాసి ఉంచారు తప్ప ఆ యొక్క వీడియోలు లేవు. కానీ మన తరతరాలకి వీడియోలు ఉంటాయి. 2025 సెప్టెంబర్లో మరి ఏ విధంగా ఉందో చీపురిపల్లి వెళ్తుంటే, రాజాం నుంచి చీపురిపల్లి వెళ్తుంటే ఏ విధంగా ఉన్నదనేది మరి తెలుస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా మీరు క్షణం కొత్త ప్లేస్లోకి వెళ్ళిపోతున్నారు. చూడండి, మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు, లెఫ్ట్ సైడ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మరి అదేవిధంగా ఆ నెక్స్ట్ ఇంకో ఏరియా వచ్చేస్తుంది. వెంటనే మళ్ళీ మీరు వెనక రారు, వెళ్తానే ఉంటారు. చూస్తున్నారు కదా, ఈ ఏరియాని మళ్ళీ అంటే ప్రతి క్షణము కూడా ఒక కొత్త ఏరియాలోకి వెళ్ళిపోతున్నాం. అందుకనే మీరు ఇంట్రెస్ట్గా చూడగలిగితే ఒక మంచి హిస్టరీని, అంటే భారతదేశ హిస్టరీని వీడియో ద్వారా చూస్తారు. హిస్టరీ అంటే ఏంటి? జరిగిపోయింది ఇప్పుడు జరుగుతున్నది ఫ్యూచర్కి హిస్టరీ అవుతుంది. ఇప్పుడంటే అశోకుడు లేదా అనేక తరాల మన యొక్క చక్రవర్తులు ఉన్న వాళ్ళందరినీ చూడలేకపోయాం, అది హిస్టరీ. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రస్తుతమైన మరి తర్వాత తరాలకు ఒక హిస్టరీగా మిగిలిపోతుంది. మీకు ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశాన్ని అయితే నేను మీకు నా కళ్ళ ద్వారా, నా కారు ద్వారా మీకు చూపెట్టగలుగుతున్నాను. చూడండి, ఆనందించండి, తరించండి. అనేక మంది మరి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ పిల్లలకి కూడా మరి చూపించే వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన జర్నీ చేయగలుగుతున్నాము. సో మరి ఈవినింగ్ అయిపోయింది కాబట్టి లైటింగ్ క్లారిటీ మరి తగ్గొచ్చు. అయినప్పటికీ మీకు చీపురిపల్లి వరకు, రాజాం నుండి చీపురిపల్లి వరకు మనం జర్నీ చేస్తామండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎక్కడి నుంచి మీరు మరి చూస్తున్నారో మీరు కామెంట్ చేయండి. మీ ఏరియాని కూడా నేను చూపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మీ ఏరియా వచ్చినప్పుడు కూడా నేను గుర్తించడం, రాసుకుని మరి రావటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఏరియాని కూడా నేను చూపెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ తప్పనిసరిగా చూడండి. ఇది రాజాం నుంచి చీపురిపల్లి వెళ్తుంటే ఉన్నటువంటి ప్లేస్లండి ఇవి. రాజాం నుంచి చీపురిపల్లి వెళ్తున్నటువంటి ఏరియాలు ఈ విధంగా ఉన్నాయండి. సో
ప్రతి ఏరియాని మీరు చూడండి, ఒక కొత్తదనం. ప్రతి ఏరియా ప్రతిరోజు ఒక కొత్తదనం మీకు వస్తుంది. ఇప్పుడు ఏరియాలు చూపెట్టాము ఆల్రెడీ. పాత ఏరియాలు విశాఖపట్నం సిటీ అంతా చూపెట్టామండి, ఆ వీడియోలన్నీ చూడండి. శ్రీకాకుళం సిటీ చూపెట్టాం, ఆ వీడియోలన్నీ చూడండి. అంటే ఇంచు ఏ ప్లేస్ని విడిచిపెట్టకుండా మరి నేను చూపెట్టుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు మనం రాజాం నుండి చీపురుపల్లి అనే ఏరియాకి మనం వెళ్తూ మరి మాట్లాడుకుంటున్నాం అన్నమాట. కాబట్టి మీరు పాత వీడియోలన్నీ కూడా మరి చూడండి, ఒక 70 వీడియోల వరకు ఆల్రెడీ ఉన్నాయి. సో ఆ వీడియోలన్నీ మీరు చూడండి, చూసి మీరు ఏ విధంగా ఉన్నదో అంటే మీ ఇంటి దగ్గర నుంచే, మీ ఆఫీసులో నుంచే మీరు చూడవచ్చు మాట మన యూట్యూబ్ ద్వారాను. ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ కలిపే రాయాలండి, విడిగా కాదు. సో కాబట్టి ఎవరికైనా చెప్పినా కూడా మీరు అలా చెప్పండి, మీ వీడియో పంపించండి, షేర్ చేస్తే వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, రిక్వెస్ట్ చేస్తున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కొత్త వీడియోలు మీకు వస్తాయి. ఈరోజు మనము చీపురుపల్లి అనే ఏరియాకి వెళ్తున్నాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా జర్నీ చేస్తుంటే మీకు ఏ విధంగా కనపడుతుంది అనేది కూడా మీరు కామెంట్ చేయండి. సో కామెంట్ చేస్తూ మరి మీరు తెలియపరచండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ప్రతిరోజు పండగలాగానే ఉంటుంది మన వీడియో. ప్రతిరోజు పండగలాగానే ప్రతి ఈవినింగు. సో జస్ట్ టైమింగ్స్ అటు ఇటు అయినా గ్యారంటీగా వీడియో అయితే ఉంటుంది మీకు వీడియోలు ఎంత అయితే పార్ట్ 1 పార్ట్ 2 చూపెడతాను. జస్ట్ రోజుకు ఒక 10 నిమిషాలు మాత్రమే మీరు వాచ్ చేయండి. సో అంటే మీకు పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 ఈ విధంగానే మీకు పెట్టడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ వీడియోలు ప్రతివి కూడా మీకు ఒక ఆహ్లాదాన్ని ఆనందాన్ని వస్తాయి. సో ఇక్కడ రోడ్లు అయితే మరి కొద్ది ఇంకా గతుకులుగా ఉన్నాయి. ఈ రోడ్లు కూడా చూపెడుతున్నాను, ఇక్కడ వెయ్యాలి రోడ్స్. కొన్ని ఏరియాలో రోడ్స్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి, కొన్ని ఏరియాలో రోడ్స్ గందరగోళంగా ఉన్నాయి. ఇవన్నీ డెవలప్ అవుతాయి ఇప్పుడు, ఎందుకంటే 1 by 1 ఆల్రెడీ మరి రోడ్స్ అన్నీ కూడా వేస్తున్నారు. అక్కడక్కడ గుంతలు ఉన్నాయి. ఓకేనండి, చూస్తున్నారు కదా, ఈ రూటు ఒక ప్రకృతి మధ్యలోనే ఇది కూడా మనం జర్నీ చేస్తున్నాము ఒక టౌన్షిప్ నుంచి. ఏ విధంగా ఉన్నదండి ఈ యొక్క చీపురుపల్లి జర్నీ మీరు కామెంట్ చేయండి. మొట్టమొదటగా మనం వీడియో చేస్తుంటే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కేయండి. ఎందుకంటే మీకు ప్రతిరోజు మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. గట్టిగా లైక్ చేయండి, అదేవిధంగా మీకు నచ్చినట్టు కామెంట్ చేసేయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ వీడియోని యూట్యూబ్ చాలా ఎక్కువ మందికి ప్రమోట్ చేస్తుందండి. సో ఆ హెల్ప్ చేయండి నాకు. మీరు చేసే హెల్పే వీడియోల్ని మీకు పంపడానికి నాకు యూట్యూబ్ పంపుతుంది. మీరు చేసే హెల్ప్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవటము, లైక్ చేయటము, షేర్ చేయటము, కామెంట్ చేయటము. ఓకే ఫ్రెండ్స్, ప్రతిరోజు కొత్త ప్లేస్ని, ప్రతి క్షణం ఒక కొత్త ప్లేస్ని చూస్తారు. ఈరోజు మరి ఈవినింగ్ అయింది కాబట్టి మరి లైటింగ్ అనేది మరి ఫెయిల్ అవుతుంటుంది. సో ఫెయిల్ అయినా కూడా మరి మళ్ళీ ఇక్కడికి రావాలంటే చాలా మరి టైం పడుతుంది కాబట్టి నేను తీసేస్తున్నాను లైట్లోనే, మన కార్ లైట్లోనే తీసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ జర్నీ ఏ విధంగా ఉందనేది మాత్రం మీరు తెలియపరచండి నాకు. సో చీపురుపల్లి వెళ్తున్నాం మనము, రాజాం నుండి చీపురుపల్లి వెళ్తుంటే ఈ విధంగా ఉంటుందండి ఆ ఏరియా. సో ఈ విధంగా మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు వెళ్తాను, అన్ని మరి డిస్టిక్లకి వెళ్తాను, అన్ని మండలాలు తిరుగుతాను, అన్ని విలేజ్లు, టౌన్లు, అదేవిధంగా మెగా సిటీలు, మెట్రో సిటీలు అన్నీ కూడా మీకు కారు ద్వారా తీసుకెళ్ళి ప్రతి ఏరియాని కూడా చూపెడతానండి. నేను చూస్తాను, నా కళ్ళ ద్వారా మీకు చూపెడతాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మరి ఈ విధంగా మనం జర్నీ చేస్తున్నాము. ఇది వీడియో లెంత్ని బట్టి మరి నేను అవుతుందని పార్ట్ 2గా చూస్తున్నాను. ఇక్కడ బొద్దాం అనే ఏరియా ఉందండి చీపురుపల్లి దగ్గరలోను, ఆ ఏరియాకి ఎంటర్ అవ్వము, బొద్దాము ఎంటర్ అవ్వమాట. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియో మరి ఇది పార్ట్ 1 కింద చూసుకుంటే పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 2ని కూడా మీకు
తీసి చూపెడతాను క్లైమాక్స్, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను 10 minutes మాత్రమే మీకు పెడుతున్నాను. సో మిగతాది మీరు నెక్స్ట్